హాయ్ అండి. ఇది వచ్చేసి ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న బ్లౌజు. నేనొచ్చేసి ప్రిన్సెస్ కట్ అండ్ ఫ్రంట్ హుక్సే ఇచ్చానండి. ఎందుకంటే వెనకాల డిజైన్ బావుంది. అది బ్లౌజ్‌కే వచ్చింది. సో, దీనికోసం మామూలుగా టోటల్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 అండి. ఖర్చుతో కలిపి 15 డ్రా చేశాను. అలాగే ఇదొచ్చేసి 38 అండి. 38ని 4 పార్ట్స్ చేస్తే 9.5, 9.5ని కిందొచ్చేసి వేస్ట్ నడుం దగ్గర వచ్చేసి 30 అండి. దానికి తగ్గట్టు కట్ చేస్తున్నాను చూడండి. కింద కొంచెం ఎక్కువ ఉన్నా ఏం పర్వాలేదు. మొత్తం మనం తర్వాత కట్ చేసుకుంటాం కదా. షోల్డర్ వచ్చేసి 15 అండి. 15 అంటే దానికి 7.5. బ్యాక్ వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి ట్రెండింగ్ నెక్ అండి. దీనికి అలాగే ఆర్మ్ హోల్ కూడా నేను 17.5 తీసుకున్నాను. షోల్డరు, ఆర్మ్ హోల్ రెండు 17.5 తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి 2.5 వచ్చేసి షోల్డర్ విడ్త్ తీసుకున్నాను. మిగిలింది మొత్తం నెక్కి తీసుకున్నాను. అంటే ఆల్మోస్ట్ 5 ఉంటుంది. బ్యాక్ నెక్ వచ్చేసి డీప్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. షోల్డర్ ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా ఒక 1/2 ఇంచు కింద కట్ చేస్తామండి షోల్డర్ దగ్గర. బ్యాక్ టక్స్ వచ్చేసి స్టిచ్ చేసేటప్పుడైనా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడే డ్రా చేశానండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ కట్ చేసేస్తున్నాను. బ్యాక్ కట్ చేయడం కొంచెం ఈజీగానే ఉంటుంది. డ్రా చేయడము, కట్ చేయడము. ఫ్రంట్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఏదైనా. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్టేనండి. చూడండి, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 17 అంటే 8.5 వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుందండి. అలా ఎక్స్ట్రా తీసుకుంటేనే చాలా బాగుంటుంది బ్లౌజు. ఫ్రంట్ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వచ్చేసి మొత్తం సేమ్ యాజ్ టీజ్గా అలాగే డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1 ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా పెట్టుకుంటానండి. హుక్స్లు కాజాలని చెప్పాను కదా, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. ఇప్పుడు వచ్చేసి సైడ్ కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నానండి. కింద బాటమ్ దగ్గర 1 ఇంచ్ పెడుతున్నాను. ఇలా మొత్తం ఎక్స్ట్రా పెడుతున్నాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రాగానే ఉంటుంది కాబట్టి. సో, మనం స్ట్రైట్గా తీసుకున్నప్పుడు జారిపోకుండా 3కి తీసుకున్నానండి. ఆ టక్స్ 3కి తీసుకొని అక్కడి నుంచి షేప్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఆర్మ్ హోల్ మిడిల్కి వచ్చేలాగా డ్రా చేస్తున్నాను. దాన్ని కొంచెం షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం పైకి కూడా కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఎందుకు అంటే మనం స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాం కదా, రెండు జాయింట్ చేసేటప్పుడు క్లాత్ సరిపోదండి. కావాలంటే గమనించుకోండి మీరు ఎప్పుడైనా కట్ చేసుకునేటప్పుడు. ఎందులో చూసైనా మీరు అంతే తీసుకుంటే మాత్రం అది సరిపోదండి, ఎక్స్ట్రా కావాల్సి వచ్చింది. అందుకని కరెక్ట్గా రావాలి అంటే ఒక 1 ఇంచ్ పైకే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. కొంచెం క్రాస్గా కట్ చేశాను. ఉక్సులు కాజాలు పెట్టుకుంటాం కదా, ఆ పట్టీని కొంచెం క్రాస్గా కట్ చేశాను అంతే. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 తీసుకుంటున్నానండి. ఇక్కడే ఈ నెక్ డ్రా చేస్తున్నాను చూడండి. సేమ్ అలాగే బకరం పేపర్ పైన డ్రా చేస్తున్నాను. నేను ఎంతైతే అక్కడ నెక్ తీసుకున్నానో ఆ లెంత్ విడ్త్ వచ్చేసి 5, లెంత్ వచ్చేసి 7. దాన్ని కొంచెం షేప్గా మనకు నచ్చిన డిజైన్లో దానికి వచ్చేసి 4 వరకు తీసుకున్నానండి. ఒక 2 ఇంచెస్ పైకి తీసుకున్నాను. అక్కడ షేప్ చేసేసాను చూడండి. సో, సేమ్ ప్రజెంట్ ట్రెండింగ్లో దేనికైనా పెట్టుకోవచ్చండి ఈ నెక్ని. మన నార్మల్ బ్లౌజ్కి కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం నెక్ హైలైట్గా కనిపించాలంటే కొంచెం బ్రాడ్ ఉండాలి నెక్, అంతే. అంతకంటే ఇంకేం ఉండదు. దీన్ని మళ్ళీ నేను మా పాపకు కూడా ఒకటి స్టిక్ చేసి చూపిస్తాను. అంటే చిన్న పిల్లలకు కూడా నెక్ని ఎలా కట్ చేయొచ్చు, స్టిక్ చేయొచ్చు అని చెప్పేసి ఒక డ్రెస్కి. ప్రజెంట్ అయితే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ వచ్చేసి చిన్న హ్యాండ్సే తీసుకుంటున్నాను, 5 లెంత్ ఉండేలాగా. హ్యాండ్ రౌండ్ వచ్చేసి 6 అండి. ఆర్మ్ హోల్ వచ్చేసి 17. సో, దానికి తగ్గట్టు తీసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ లోతు తీసుకుంటాను ఫ్రంట్ పార్ట్ కోసం. చూసారా?
ఈ బ్లౌజ్ అయితే ఈ స్టోన్స్ ఉన్నాయండి. స్టోన్స్ వల్ల చాలా టైమే పట్టింది. కానీ ఆ స్టోన్స్‌ని వచ్చేసి మన దగ్గర స్మాల్ సుత్తి లాంటిది ఏమైనా ఉంటే మాత్రం టకటక పగలగొట్టేయొచ్చు. నా దగ్గర లేదు. ఈ చాక్‌తో అదే కత్తెరతోనే పగలగొట్టేసానండి. కొంచెం టైం పట్టింది. కానీ బ్లౌజ్ బాగుంది చాలా. మొత్తం డిజైన్ వచ్చింది. ఫుల్ హ్యాండ్స్‌కి ఇచ్చారండి. నేను ఫుల్ హ్యాండ్స్ తీసుకోవట్లేదు కదా! హాఫ్ హ్యాండ్సే తీసుకున్నాను కదా! అందుకని చెప్పేసి మిగిలిన క్లాత్‌ని నేను బ్యాక్ వచ్చేలాగా డిజైన్ సెట్ చేసుకున్నాను. అప్పుడు బ్లౌజ్ మొత్తం బాగుంది చాలా నీట్‌గా. ఇంకా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ తక్కువ తీసుకోవడం వల్ల పెద్దగా ఏవి అతుకులైతే పడలేదండి. కొంచెం హ్యాండ్స్ దగ్గర లెంత్ తగ్గుతుంది కాబట్టి పడ్డాయి. మామూలుగా అయితే మొత్తం హ్యాండ్స్‌కి తీసుకుంటే ఆ డిజైన్ మొత్తం కొంచెం అతుకులు పడేయేమో. 80 పాయింట్లే ఇస్తాడు కదా! శారీస్‌కి వచ్చే కొన్ని బ్లౌజెస్. ఇదైతే అంతే ఇచ్చాడు. ఇప్పుడు వచ్చేసి నెక్‌ని కట్ చేసి స్టిక్ చేస్తున్నాను చూడండి. బకరం పేపర్ పైన. టక్స్ పెట్టుకోవాలండి. ఎందుకంటే షేప్ పర్ఫెక్ట్‌గా రావాలి అంటే టక్స్ పెట్టుకోవాలి. అలాగే టక్స్‌కి కొంచెం చిన్నగా ఉండేది ఏదైనా స్క్రూ డ్రైవర్ లాంటిది అలా తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నెక్ చాలా అంటే చాలా నీట్‌గా కనిపించిద్ది. వేసుకున్న తర్వాత కూడా చాలా కంఫర్ట్‌గానే ఉంటుందండి. నేను ఇది వేసుకొని కూడా చూపిస్తాను. ఏది వీడియోలో చూపించినంత ఈజీగా అవ్వదు. అలాగే అంత తక్కువ టైంలో కూడా కాదు అండి. కొంచెం కాకపోతే అంత టైం ఓపికగా చూసే అంత మనకున్నది కదా! చూసారా బ్లౌజ్ ఎంత నెక్ బాగుంది కదా! ఇప్పుడొచ్చేసి పై పార్ట్స్ మిగిలిన పార్ట్స్ అన్నీ అటాచ్ చేస్తున్నానండి లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్‌కి. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ దగ్గర కొంచెం టఫ్‌గానే అనిపించింది. ఎందుకంటే పూసలన్నీ ఉన్నాయి కదా! సో, అది కొంచెం టఫ్‌గా అనిపించింది. కానీ ఫైనల్‌గా స్టిక్ చేసేసాను. చేసి ఫోల్డ్ చేసేసి కొంచెం గమ్ పెట్టి అంటించేసానండి. ఆ తర్వాత కట్ చేస్తున్నాను ఎక్స్ట్రా. ఎందుకంటే దాన్ని కుట్టడం చాలా కష్టమైన టాస్కే కదా! కట్ చేసిన తర్వాత ఎంత అవసరమో అప్పుడు ఆ పూసల్ని తీసేసాను. ఇప్పుడైతే ఇంకా వీటికి వాటికి మొత్తం తీయాలి కదా! అందుకని చెప్పేసి ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా వచ్చేసింది. ఇప్పుడు మెడ పీసులు, అలాగే నడుము పీసు, ఉక్సులు పట్టి, కాజాల పట్టి అన్నీ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. మెడ పీస్ వచ్చేసి బ్యాక్ వైపు అండి. ఫ్రంట్ వైపు అవసరం లేదు కదా! ఎందుకంటే తిరగదిప్పి స్టిక్ చేసేసాం కదా! ఓన్లీ బ్యాక్ వైపు మాత్రమే వేస్తున్నాను నేను మెడ పీసు. అది క్రాస్ పీస్. వేరే క్లాత్ అయితే వేరే శారీ కలర్ అయితే వేయట్లేదండి. ఎందుకంటే ఏ శారీ పైనకైనా వేసుకోవచ్చు కదా! అందుకని చెప్పి వేయట్లేదు. ఆల్రెడీ ఆ పూసలన్నీ తీసేసానండి. అందుకని అటాచ్ చేస్తున్నాను ఇప్పుడు. వచ్చేసి నడుము పట్టి వేస్తున్నాను. నడుము దగ్గర కూడా చాలా పూసల్ని తీసేయాల్సి వచ్చిందండి. నడుము దగ్గర, సైడ్ జాయింట్ దగ్గర అక్కడ కూడా చాలా పూసలు తీసేసాను. ఇప్పుడు మళ్ళీ మనం నడుము పట్టి వేస్తాం కదా! టక్స్ అక్కడ కూడా పూసలన్నీ తీసేసానండి. ఇప్పుడు చూసారా నేను ఇందాక ఎక్స్ట్రా 1 ఇంచ్ కట్ చేసుకున్నాను కదా! చూడండి ఎగ్జాక్ట్‌గా సరిపోయింది. 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవడం వల్ల ఇంకా ఎక్స్ట్రాలు రాలేదు, తగ్గిపోలేదు, మొత్తం సరిపోయింది. ఎప్పుడైనా స్ట్రైట్‌గా తీసుకున్నప్పుడు క్రాస్‌గా తీసుకున్నప్పుడు అయితే అవసరం లేదండి క్రాస్ పీసు. ఇది మనం స్ట్రైట్ పీస్ తీసుకున్నాం కాబట్టి ఎగ్జాక్ట్‌గా వచ్చింది చూడండి. నెక్ కూడా సేమ్. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి, కాజాల పట్టి వేస్తున్నానండి. ఉక్సులు పట్టి ఒకటి లోపలికి, ఒకటి బయటికి వేస్తాం కదా!
ఉక్సులు పట్టి కాజాల పట్టి ఫ్రంట్ పార్ట్కి కూడా నడుం పట్టి వేస్తాం కదా, నడుం పట్టి వేస్తున్నానండి ఫ్రంట్ 2 పార్ట్స్కి. ఇక్కడ కూడా పూసలు అడ్డం వస్తున్నాయి. ప్రతి చోట అడ్డం వచ్చిన ప్రతి చోట వాటిని ఓపెన్ చేయడం కొంచెం కష్టంగా ఉందండి, ఎందుకంటే అది వైర్తో స్టిక్ చేశారు, అది రావట్లేదు. అందుకని చెప్పేసి పగలగొట్టేస్తున్నాను. వచ్చేసి అన్నీ అటాచ్ చేయడం, అన్నీ స్టిక్ చేసుకోవడం అయిపోయింది. వాటికి ఇప్పుడు మొత్తం అటాచ్ చేస్తున్నానండి, ఫ్రంట్ అండ్ బ్యాక్. కొంచెం ఎక్స్ట్రా వచ్చిందండి ఫ్రంట్ పార్ట్ దగ్గర షోల్డర్స్, అందుకని కొంచెం కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర మళ్ళీ పూసలు అడ్డం వచ్చాయండి. మ్యాక్సిమం ముందే అన్నీ పగలగొట్టేశాను, అడ్డం ఎక్కడ వస్తాయని చెప్పేసి చూసి. అయినా సరే ఒకటి అరా కొంచెం అడ్డం వస్తూనే ఉన్నాయి. చూడండి, హ్యాండ్స్ కూడా స్టిక్ చేసేసాను, 2 హ్యాండ్స్. ఒక హ్యాండ్ అయిపోయింది, సెకండ్ హ్యాండ్ మళ్ళీ. బ్లౌజ్ అయితే బాగుందండి, కానీ పూసలు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టాయి. కలర్ కాంబినేషన్ అంతా బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చేసి ఫైనల్గా మొత్తం అయిపోయిందండి అటాచ్ చేయడం. ఇంకా జాయిన్ చేసేస్తున్నాను. ఫాస్ట్గానే అయిపోయింది బ్లౌజ్ అయితే. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ టక్స్ స్టిక్ చేస్తాం కదా, దానికోసం ఈ తంటాలన్నీ స్టిక్ చేసేసాను. ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకొని స్టిక్ చేస్తున్నానండి. మనం ఆది బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్స్ చూసుకోవచ్చు, లేదా మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే బాడీ మెజర్మెంట్స్తో తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి థ్రెడ్స్ ఉంటాయి కదా ఫ్రంట్ వైపు, ఆ థ్రెడ్స్ కోసం ఎగ్జాక్ట్ కలర్ తీసుకొని, ఎందుకంటే బ్లౌజ్లో అంత పెద్ద క్లాత్లు అయితే మిగలలేదండి, అది 80 పాయింట్లే వచ్చింది. ఇది వచ్చేసి సిల్క్ క్లాత్, దీన్ని సన్నగా థ్రెడ్స్ డోరీస్ చేసుకొని ఈ డోరీస్ తీసుకునేది ఇక్కడే లోకల్లో తీసుకున్నానండి. చాలా బాగుంది, అంటే అందరి దగ్గర ఉండుండొచ్చు, ఎవరైనా లేని వాళ్ళు తీసుకోండి. ఆన్లైన్లో అయితే షిప్పింగ్ ఛార్జెస్తో సహా ఎక్స్ట్రా పడతాయి, కానీ లోకల్లో అయితే 30 రూపీస్కో 40 రూపీస్కో వచ్చిద్ది. ఫైనల్గా డోరీస్ కూడా అయిపోయాయండి, డోరీస్ని స్టిక్ చేసేస్తున్నాను. చూసారా, బ్లౌజ్ చాలా బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది చూడండి, ఫ్రంట్ బ్యాక్. థ్యాంక్ యూ.